హాయ్ దిస్ ఈజ్ వికేఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓం నమో వెంకటేశాయ. ఇవాళ అయితే బ్లాగ్లో నేను ఏం చూపిస్తున్నానంటే అలిపిరి టెంపుల్. ఇక్కడ ఆర్చ్ దగ్గర అమ్మవారిని అయితే ఇలా చూపించాను మీకు. ఇక్కడ నుంచి అయితే నడకదారి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి జనాలు చాలామంది దేవుణ్ణి మనస్ఫూర్తిగా మొక్కుతూ కోరుతూ వాళ్ళ కోరికలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ నడకదారిని అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా మా వారు మా పాప మా బాబు అయితే అక్కడ బైక్ పార్కింగ్ చేసి వచ్చారు. సో ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. చాలా డేస్ అయిపోయింది మేము అలిపిరి టెంపుల్కి అయితే వచ్చేసి. ఇంకా చాలా డేస్ అయింది కదా, చాలా డేస్ నుంచి అనుకుంటూ మాకైతే ఇవాళ కుదిరింది అలిపిరి టెంపుల్కి వెళ్ళడానికి. చాలా 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 అద్భుతంగా ఉంటుంది. అసలు స్వామివారిని చూస్తున్నంతసేపు మనకి అసలు ఎలా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ జనాలు చాలామంది స్వామివారిని నమ్మి స్వామివారికి దీపాలు పెడుతూ మొక్కుతూ చాలా మొక్కుతూ కోరికలు కోరుకుంటూ వాళ్ళ మనసులో ఉన్న ప్రార్థన అంతా చేస్తూ మనస్ఫూర్తిగా ఓం నమో వెంకటేశాయ గోవిందా గోవిందా అని మనస్ఫూర్తిగా అనుకుంటూ ఉంటారు. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ టికెట్స్ టోకన్లా ఇస్తున్నారు పాదాలు పెట్టుకోవడానికి. ఇక్కడ పాదాలు ఇస్తారనమాట. ఆ పాదాలని మనం మన తల మీద పెట్టుకొని గోవిందా 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 అంటూ మనం ప్రదక్షిణలు చేస్తే మనం అనుకున్నది జరుగుతుంది అని చాలామంది నమ్ముతారు ఇక్కడ. ఇంకా అలిపిరి దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ అయితే మనకి కృష్ణుడి గుడి అయితే ఉందన్నమాట. వెళ్తున్నాము మా పిల్లలు ఇలా దర్శించుకొని ఇలా హ్యాపీగా ఆవుల్ని చూస్తూ మమ్మీ చాలా బాగుందని చెప్తున్నారు. కృష్ణుని అయితే ఇలా దర్శించుకున్నాము. హరే రామ హరే కృష్ణ. ఇంకైతే ఇక్కడ గోమాతల్ని చాలా ఎక్కువ పూజిస్తూ ఉంటారు. గోమాతల్ని అలా చూస్తూ స్వామివారికి దండం పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా అలా చూస్తూ కూర్చొని వెళ్తూ ఉండగా మాకు తెలిసిన రిలేటివ్స్ మా సొంతం సిస్టర్ వాళ్ళ పిల్లలు అందరూ మాకు కనిపించారు. వాళ్ళతో కాసేపు సరదాగా స్పెండ్ చేసాం. మా బాబు హాయ్ హలో గాయస్ అంటుంటే వాళ్ళు సరదాగా నవ్వుతూ ఉన్నారు. అలా ఇంకా సరదాగా కాసేపు మాట్లాడుకుని నవ్వుకుంటూ ఇంకా ఇంటికి అయితే బయలుదేరేసాము. సో మా డే అయితే ఈరోజు ఇలా గడిచింది స్వామివారి దగ్గర. ఓం నమో వెంకటేశాయ. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.